2 సంవత్సరాలు పూర్తయింది మన జూన్ 12కి ఈ కూటమి ప్రభుత్వం. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం అంటే? ప్రజెంట్ అయితే బాగానే ఉంది సార్. ఓకే. ఈ 2 ఏళ్లలో ఫ్రీ బస్సు తీసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కొట్టుకుంటున్నారా? కొట్టుకోవడం కాదు, అంటే స్టూడెంట్లకి పెడితే బాగుంటుంది అని. కాలేజీ పిల్లలకి, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి సీనియర్ సిటిజన్ అలాంటి వాళ్ళకి పెడితే బాగుంటుంది. ప్రభుత్వం చాలా బాగుంది. మనమైతే తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా అన్న కనిపించింది? ప్రజెంట్ అయితే తేడా అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తేడా వచ్చింది. సరే, మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు రోజా గారు. ఆమె కమెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? ఏమోనండి, అలాంటి తెలియదు. సరే, నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అసలు అలాంటి విషయాలు నేను పట్టించుకున్నాను. అన్నయ్య అవ్వచ్చు కానీ నేనైతే ప్రజెంట్ ఇలాంటి నేను సరే డెవలప్మెంట్ పరంగా మాట్లాడుతున్నాను. ప్రజెంట్ అయితే పర్వాలేదు, రోడ్లు గట్టా బాగానే ఉన్నాయి. బాగానే ఉంది, చక్కగా ఉంది. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే అమ్మాయి ఏమైనా ప్రభావం చూపిస్తారా జగన్ గారు? ఏమోనండి, ఆ దేవుడే అదొకే దేవుడు. ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ప్రజలకైతే మేము అనుకుంటున్నామంటే ఏమో, ఒకప్పుడు రాజశేఖర్ గారు బాగా చేశారు. ఆయన అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంగా బాధపడుతున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు. ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉంటుంది తీసారు జగన్ గారు? ముఖ్యమంత్రి అయితే చెప్పలేనండి. చివరిగా మీ మనసు ప్రకారంగా ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మంచిది అనుకున్నారు వచ్చే ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ అయితే కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, అంత మించికి ఏమి ఉండదు. హామీలు ప్రజలకు ఏమైంది 90% ఇవాళ ఇచ్చారు. ఇంకా కొత్తగా ఉన్నాయి, మీరు చెప్పండి. నెరవేర్చవలసిన ఏమైనా ఉన్నాయి? ప్రజలను అడుగుతున్నాను. ఇంకేమి అవును, మీరు కరెక్టే. ప్రజలను అడగమనండి, ఏమి నెరవేర్చలేదని అడగమనండి. అన్నీ ఉన్నాయి కదా. పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంగా. నువ్వు వెళ్ళావు ఎప్పుడన్నా? పల్లెటూరులో వెళ్ళు ఒకసారి. నువ్వు ఇవాళ రోడ్లు ఎట్లా ఉన్నాయి, 5 సంవత్సరాల క్రితం రోడ్లు ఎలా ఉన్నాయి మీకు అర్థం అవుతుంది. మొన్న రోజా గారు నారా లోకేష్ గారిని, నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు అది కాదు, ఆ మాటలు ఎవరు పట్టించుకుంటారు భయ్యా? ఆ మాటలు పట్టించుకునే సీన్ అయిపోయింది. అవును, నటనకే పనికి వస్తుంది. ఎవరు పెట్టుకుంటారు క్యాబేజీలు? మగవాళ్ళు పెట్టుకుంటారా? అది ఆమె ఆల్రెడీ పెట్టుకుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆల్రెడీ పెట్టుకుంది, ఏం కనపడలే ఆమెకి. ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నీ. అంతకంటే పెద్ద పెద్ద రోజుల్లో రేపు భవిష్యత్తులో ఎదుర్కొంటుంది. కొడాలి నాని గారు చంద్రబాబు గారిని బెదిరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. కొడాలి నాని గురించి ఏం చెప్తారు? చచ్చిపోయిన పావును ఏం కొడతావులే కానీ ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి. బూట్లు కాళ్ళు నవ్వుతాను, రాజీనామా చేస్తాను, అసలు రాజకీయంలో ఉండను, గెలిస్తే అని సవాలు. ఏది చంద్రబాబు గారు ఇదే అంటున్నారు, జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, ఏముండదు అనేసి అన్నారు. వాస్తవే కదా, మీకు తెలీదా? విలేకరులుగా మీకు తెలీదా? దేంట్లో వాస్తవం ఉంది చెప్పండి అని చెప్పే దాంట్లో ఒక్కదానికన్నా. ఇప్పుడు ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు రాబోయేటో నేను ఇది చేస్తా, వాళ్ళకంటే మెరుగు చేస్తానని చెప్పాలి. కానీ నేను నరుకుతా, నరుకుతా, రప్ప అంటే ఎవడే వాళ్ళు వేసే జనాలు పిచ్చోళ్ళ. ఇవో ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది. నువ్వేం మాట్లాడావో నేనేం మాట్లాడాను ప్రతి రికార్డింగ్ ఉంది. సరే, ఆయన ఎలాగో ఫెయిల్యూర్ కాబట్టి ఇప్పుడు ఆయన చేయలేదు కాబట్టి ఎదోటి చేసేది ఆయనకి చేయలేనట్లే ఉంటుంది. ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎదటోడు కూడా ఫెయిల్ అవ్వాలని ఆలోచన ఉంటాడు. ఫెయిల్ అయ్యే ఉద్దేశం ఉంటే 4వ సారి సేమ్ ఎందుకు చేస్తారు? చంద్రబాబు చేయరు కదా, ఫస్ట్ టైంతో అయిపోవాలి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారట, చేస్తే అమ్మ మాకు కూడా కావాల్సింది అదే. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు, ఆయన పాదయాత్ర కోసమే కోరుకుంటున్నారు. పాదయాత్రలో ఎన్ని ముద్దులు పెడతారు, ఎంతమందికి ఆశీర్వాదాలు ఇస్తాడు, అదే కావాల్సిన జనాలకు కూడా. వస్తారు, చూస్తారు. ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి బ్రహ్మాండం అండి, దాంట్లో డౌట్ లేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎందుకంత కంగారు? ఎగ్జాక్ట్లీ, జనాలంతా అదే. ఇప్పుడు మనకు కావాలి రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి, పరిశ్రమలు కావాలి. ఆల్రెడీ ఆటోమేటిక్ పూర్తవుద్ది అనుకుంటున్నారా? ఏది అమరావతి రాజధాని అనేది 5 సంవత్సరాల్లో ఎవడో కట్టలేడు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కట్టలేదు. ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాలు కొంత డెవలప్ చేసి ఉన్నట్టయితే ఇవాళ 5 సంవత్సరాలు కొంత డెవలప్ చేసేవాడు. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఒకేసారి అవలా 40 years పట్టింది అది అంత పెద్ద మెగా సిటీ అవటానికి. ఇది ఓకే సార్, చెప్పండి. చాలా బాగుందండి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ప్రభుత్వం బాగుంది సార్. మొన్న రోజా గారు అన్న కామెంట్లు ఉన్నారా? నారా లోకేష్ గారిని ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అన్నారు. కాదండి, రోజా అనేది పనికిమాల. ఓపెన్గా చెప్తున్నా, రికార్డ్ చేసుకో. పనికాలం ఓకేనా?
దాని గురించి మనం మాట్లాడేది ఏముందండి. పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేసింది ఏమన్నారంటే నువ్వు ఓజీ కాదు పెద్ద క్యాబేజీ అన్నది. ఓపీ ఇగో పవన్ కళ్యాణ్ అనే మగతనం ఉంటే పవన్ కళ్యాణ్ మగవాడా కాదు చాలా తెలుసు. ఏమండి రోజా అనేది పెద్ద రాసుకోండి. ఏంటి మరి కొడాలి నాని గారు కూడా చంద్రబాబు గారిని బెదిరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకో జన్మే ఇవ్వాలి వాళ్ళకి, ఇంకో జన్మ. చంద్రబాబుని కానీ లోకేష్ గారిని కానీ అనే గుండెకాయ ఉన్న మగాడైతే రమ్మనండి. చంద్రబాబు గారు జగన్ పార్టీని ఏమన్నారంటే అదొక గొడ్డల పార్టీ, దానికి విజన్ లేదు ఏం లేదు. వాస్తవమే, అది వాస్తవమే. దానికి రియాక్టెడ్ గా కొడాలి నాని గారు ఏమన్నారంటే ఎవరిని ఓటేటకు లేవు. కొడాలి నాని గారు ఏమన్నారంటే అవును మాది గొడ్డల పార్టీ, వస్తాం ఓట్లు ఉన్నప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు వచ్చి ఆ ఓట్లని గొడ్డలతో నరుకుతాం అన్నారు. మరి ఎప్పుడండి ఓటు అనే గొడ్డలతోటి నరుకుతాం నెక్స్ట్ అన్నారు. ఏం జరిగిద్దండి, ఎవరు వేస్తారండి అయ్యగారు, మీరు ఆలోచించుకోండి అయ్యగారు. ఏంటి సార్ మరి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంటే వస్తారా? ఎన్ని చేసినా ఉపయోగం లేదు సార్. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే అంటే మన మోడీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది, రాసుకోండి. అభిప్రాయం అంటే ఏం లేదండి, కాకపోతే పథకాలు అనేది చాలా వరకు అందట్లేదు. ఓకే. ఆ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫీజు రిఫరెంట్ లేదు. ఇప్పుడు అమ్మఒడి ఈ రోజు రేపు వేస్తామన్నారు, 19 అన్నారు ముందు. అది కూడా క్లారిటీ లేదు. అది క్లారిటీ లేదు. అది కూడా ఏదైనా కానీ అంత ఇప్పుడున్న జరుగుతున్న ప్రభుత్వం మీద అయితే వాళ్ళు చెప్పిన హామీలకైతే ఏం లేదు. సో మీరు చెప్పిన తల్లికి వందనం కానీ ఫీజు పెట్టిన అంతా కూడా విద్యాశాఖ కింద వస్తుంది. విద్యాశాఖ మంత్రిగా స్వయాన నారా లోకేష్ గారే ఉన్నారు కానీ నాకు తెలిసి విద్యాశాఖ మంత్రి ఫెయిలేనండి. ఫెయిలే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది మ్యాక్సిమం. చాలా వరకు విద్యాశాఖ మంత్రి విద్యార్థులకైతే అంత ఫేవరెట్గా అయితే ఏం లేదు. ప్రశ్న అడుగుతున్నా, మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ సో పనికి మాలిన దద్దమ్మ మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ఆమె కమెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? ఆమె కమెంట్ మీద అభిప్రాయం అంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కరెక్టే. అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు. ప్రజలకు మంచి అంటే పోయిన ప్రభుత్వము వీళ్ళకంటే కూడా ఒక 40-50% బెస్ట్. ఈసారి పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర తర్వాత. జగన్ గారు జనాల్లోకి వస్తే మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 60-70% దాకా ఉండొచ్చు. అవతల 3 పార్టీల కూటమి వస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ. అయినా కానీ ఈసారి 70% దాకా రావచ్చు. మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్ గారు చెప్పింది చేస్తారు. వాళ్ళు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే చేస్తామన్నారు కానీ అది క్లారిటీ లేదు. చివరిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైసీపీ ఒక గొడ్డలి పార్టీ, దానికంటూ ఒక విధి విధానాలు ఉండవని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన కామెంట్స్ మీద మీరు ఏం చెప్తారు సార్? అంటే గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు ఏదో పెట్టాలని పేరు పెట్టారు, వీళ్ళు కావాలని ఎన్నుపోటు అని పేరు పెట్టారు. వాళ్ళు పెట్టిన దానికి వీళ్ళు చెప్పేదానికి సరిపోయింది వాళ్ళకి. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక మాటలో ఫెయిల్ అండి. అంతే. నమస్తే. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఏ సర్వీస్ మీద చెబుతారు మీరు? టోటల్గా చెప్పాలంటే 2 ఏళ్ల పరిపాలన అనేది ఇప్పటికీ 35% మాత్రమే. ఐఎమ్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అండ్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి నేను ఇంకా ఒక 10 మండలాల్లో కూడా నేను ఎల్ఐ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేస్తాను. 35% మాత్రం ఉంది. 35 మళ్ళీ పర్టికులర్గా కావాలంటే వాళ్ళు అనాల్సి తీసుకోవచ్చు. అది ఇంకోటి 35గా ఎక్కువ లేదు. ఏంటి అంటే ఇప్పుడు మంగళగిరి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఉండవల్లి, తాడేపల్లి, తర్వాత ఉండవల్లి, తాడేపల్లి, అక్కడ తాడేపల్లి, ఉండవల్లి, ఇంకోటి ఏంటి అక్కడ వరకే ఆగిపోయిందో తప్ప రూరల్లో అసలు ఇంతకుముందు జగన్ కన్నా ముందు ఎట్టంలో సిన్స్ 7 years ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ టుడే ఆల్సో పెండింగ్. అయితే నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. ఆమె కామెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? అది కరెక్ట్ కదండి, అది ఆయన పర్సనల్ ఒపీనియన్. పనికి మాలిన వాళ్ళు ఎవరు ఉండరు. థ్యాంక్ యూ.